నామినేట్ చేస్తారు. యు హావ్ ఎనీ ఐడియా టు బాల్? అసలు నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేనేం చేశానురా? ఏం చేయాలని అడుగుతున్నావా? తన గేమ్స్ ఆడుతుంది, అన్ని ఫోలే ఆడుతుంది, నిజాయితీ ఉండదు ఆ గేమ్స్ లో. పేది తిన్ను, తను బ్రెయిన్ యూజ్ చేస్తుంది, నువ్వు సెంటిమెంటల్ ఫూల్ లాగా బిహేవ్ చేస్తున్నావు. అవతి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన టైప్ లో అయింది అది. మాట్లాడడానికి వచ్చావు, బాండ్స్ ఇవి కాదు, అది కట్ చేసుకుంటావో నీ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటావో అనేది నీ ఇష్టం. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం, అవే చేద్దాం. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి నోరారు అన్నయ్య అని పిలిచినప్పుడు అమ్మాయిని చెల్లిలాగా మనం ట్రీట్ చేయడం ఏం తప్పు అనిపిస్తుంది? కానీ అక్కడే ఎందుకు స్టిక్ అవుతున్నారు? మీకు మీ అందరూ వచ్చినప్పటి నుంచి కూడా మీరు దివ్యతోనే ఉన్నారు కదా. నేనా? బాబు ఏదోటి పెడతారు మీరు నాకు, నేను ఉత్త ఎదవనే. పెద్ద టాస్క్. రీతిందా నేను రాము ఉన్నప్పుడు డెఫినెట్లీ దానికంటే ముందు మాట్లాడినప్పుడు మీ సపోర్ట్ నాకేనేమో అని అనుకున్నాను, నేనే కెప్టెన్ అవుతానేమో అని అనుకున్నాను. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయలేమైతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. మీరు హాల్లో ఏం మాట్లాడారంటే ఇప్పటి వరకు అబ్బాయిలు అయ్యారు, నెక్స్ట్ అమ్మాయి అయితే కెప్టెన్ చాలా బాగుంటది అని మాట్లాడిన మీరే డెఫినెట్లీ అనుకుంటా ఏమనుకుంటాం. నేను మస్తు మాట్లాడతా, నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో ఈ మనిషి మాట ఇచ్చాడా, మనిషి మాట ఇస్తే అది జరుగుతుంది అనే నమ్మకం మీ దగ్గర నుంచి నాకు కోల్పోయా. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. దివ్య, అంటే నీ వల్ల నాకు బ్రేక్ఫాస్ట్ లేట్ గా వచ్చింది, నీ వల్ల నేను ఆకలితో ఉండాల్సి వచ్చింది. సరిపోయింది. నేను కూడా సేమ్ బన్నీ గారిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. తెలుసు, నాకు తెలుసు జాక్, ఇదొకటి ఉన్నది ఇక్కడ, నాకు తెలుసు. కొత్తగా వచ్చాం, మాకు ఇంకేమీ తెలీదు. మీరు చాలా డేస్ నుంచి ఉన్నారు, మాకు కోఆపరేట్ చేయాలి, అంతేగాని మా మీద అరవకూడదు. అరవకూడదా? కూల్ గా పాట పాడాలా? ధీర ధీర. నాకైతే నచ్చలేదు. అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాతో ఇంటరాక్ట్ అవడానికి ట్రై చేశారు. మీరు ఎంతసేపు బర్నీ గారితో తప్పితే ఇంకెవరితో ఇంటరాక్ట్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నడుము పడిపోయినట్టు సపోర్ట్ చేసింది కదా. నేను ఇప్పుడు చెప్పను, నేను ఇప్పుడు చెప్పను. నాకు రోజు వస్తుంది, నాకు పాయింట్ వస్తుంది, నేను అప్పుడు చెప్పు. యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. ఇంకేమో నొక్కుతారు, 10 సంవత్సరాల నుంచి నొక్కుతున్నారుగా, ఇంకా నొక్కడాలు ఉండవు, తొక్కేయటమే. నేను ఒకటి చెప్పనా, నేను అదే నాకు యాటిట్యూడ్ అంటారు కదా, నేను ఈ వీక్ వెళ్ళిపోయినా నేను తలెత్తుకుని వెళ్తాను. బదులా ఉంటుందని జనాలకు తెలిసే టైం చెప్పేది కొడతాను. చూడరు ఎక్కడి నుంచి ఒక్కొక్క చెప్పేది నేను ఏం జరుగుతుంది మాట్లాడు. నువ్వు సినిమా చూస్తూ ఉండే అంతేనా, ఖాళీ పిక్చర్ దేకోపోయేది. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో నన్ను టార్గెట్ చేసి నన్ను మాట్లాడిన వాళ్ళు నేను ఏమి చేయకుండా వెళ్ళిపోతున్నారు, చూసుకోవాలంటే. క్లియర్ గా బర్నీ గారు ఫస్ట్ పడ్డారు. జస్ట్ బికాస్ నీకు కెప్టెన్సీ టాస్క్ లో తను ఫేవర్ చేశాడు కాబట్టి ఓపెన్ గా నువ్వు బర్నీ గారికి అక్కడ సేవ్ చేసుకున్నావు. అలా గుండాలో వచ్చేసి ఒక్కొక్క అమ్మాయిని తీసి ఇట్లా పడేస్తున్నారు. మీరేం చేస్తున్నారు సంచాలక్ గా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అది కెప్టెన్షిప్ కాదే కాదు. నువ్వు #1 ఫెయిల్డ్ కెప్టెన్, నువ్వు #1 ఫెయిల్డ్ హ్యూమన్. నువ్వు నలుగురు గుండాల్లోకి వచ్చి ఎత్తుకొని అక్కడ పడేసిరంటే మీరు లోపలికి వచ్చినప్పుడు తెలవాలి, మీరు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు. ఇక్కడ ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. సంజయ్ గారు అంతే, నేను చెప్పకూడదు. ఆ జెంట్స్ తో మనం ఆడలేం అనుకున్నప్పుడు అప్పుడే మీరు క్విట్ అయిపోయి నేను ఆడనని చెప్పి దిగిపోవాలి. నువ్వు నోరు మస్తావు పెకనా. ఇక్కడ ఎవరు ఆడలేమని దిగిపోవాలి. ఇంకోటి ఇది ఎమోషనల్ ఎక్కువ ఉంది, కొంచెం డ్రామా లాగా అనిపిస్తుంది, అందువల్ల సెంటిమెంట్ ఎక్కువ అనిపిస్తుంది. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. కరెక్ట్ సుమన్ అన్న, ఇంట్లో నుంచి బట్టలు వచ్చినప్పుడు నేనే ఏడుస్తా, రోజు ఏడుస్తున్నా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మళ్ళీ చాలా మంచి సీరియల్స్ వెళ్తుంది తనుజ్ గారు, ఇక్కడ అది అవసరం లేదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ సీజన్ ఎలా ఉంటే ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ నానో ఉంటే ఓకే ఫైనల్ వరకు వచ్చేద్దామని లాగా ఉంది, టు బీ ఫ్రాంక్. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. థ్యాంక్ యూ.